అంటే పవన్ కళ్యాణ్ నాన్ సీరియస్ పొలిటీషియన్ అన్నవాళ్ళు మీరన్నట్టుగా మళ్ళీ కూటమి కట్టడం, అధికారంలో రావడంతో యెస్ ఈయన స్ట్రాటజిస్టు కరెక్ట్‌గా చేసుకున్నాడని అందరూ అన్నారు. మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో నటిస్తుండడం, మళ్ళీ ఈయన కొంత మళ్ళీ పాలిటిక్స్ నాన్ సీరియస్‌గా భావిస్తున్నాడా అనే విమర్శ ఇప్పుడొస్తుంది. మరి దాన్ని మీరు జనసేన ప్రయాణాన్ని మీరు చూస్తున్నారు గదా! దీనిపై ఏమంటారు ఈ కామెంట్ పైన? సార్ యాక్చువల్‌గా 2 పాయింట్లండి. సినిమా ఆయన వృత్తి. ఆయన బతుకుదెరువుకి పునాది ఫస్ట్. హ్మ్. అండ్ ఇప్పుడు ఆయన కొన్ని సినిమాలు చేస్తున్నవి అసలు ఈయన ఈ అధికారంలోకి రాకముందు ఎప్పుడో 5-6 సంవత్సరాల క్రితం వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకొని ఉన్నాయి. ఆ ప్రొడ్యూసర్లు అన్యాయం కాకూడదని వాళ్ళకి ప్రామిస్ చేశారు కాబట్టి కొంత షూటింగ్లు అయినాయి కాబట్టి అది చేసి కంప్లీట్ చేయాలని ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నట్టుగా నేను అర్థం చేసుకుంటున్నాను. అది కరెక్ట్ కూడా. రెండోది సినిమాలు చేయటం వల్ల ఇదంతా పోతుంది రాజకీయం అని చెప్పేది సంభవం నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకనంటే మన రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు మొత్తం కూడా పరిశ్రమలో లేకపోతే బిజినెస్లో కంపెనీలో అన్నీ పెట్టుకొని ఉన్నవాళ్ళు. ఉదాహరణకి ఇప్పుడు మొన్న అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనేమో ఒక కంపెనీ నడపట్లే, ఆయన సినిమాలో ఒక యాక్టర్గా చేస్తున్నాడు. ఆయనకి అది ఒక అవసరం. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు చేశారు అది. ఇంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి కైకాల సత్యనారాయణ గారు, బాబు మోహన్ గారు, తర్వాత వీళ్ళందరూ కూడా చేశారు కదండి. ఈయనేం కొత్తగా చేసింది కాదు అది. అండ్ మిగిలిన వాళ్ళు ఏం చేయకుండా ఉంటున్నారా? ఆయన ఏదో అది ఒక ఫార్మాలిటీ అది కంప్లీట్ చేయాలి కాబట్టి చేశారండి, న్యాయంగా చేశారు అది.